హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. లాస్ట్ వీడియోలో మనకు చాలా మంచివి అయితే దొరికాయి. ఏమేమి దొరికాయి అంటే చూసుకో, ఏమేం అంతగా మంచిలో 2 ఒబ్సిడియన్లు దొరికాయి. ఇంకా ఒక ఫ్లింట్ కూడా దొరికింది. కనపడదు కదా, ఫ్లింట్ దొరికింది. అలాగే మనకైతే గోల్డ్ దొరికాయి. ఈ చెస్ట్లో గోల్డెన్ యాపిల్స్, ఇంకా గోల్డ్స్, ఇంకా ఇది ఫైర్ ఛార్జ్ దొరికాయి. మనమైతే ఈరోజు మళ్ళీ సేమ్ ఏరియాకి సేమ్ ఐటమ్స్తో అయితే వెళ్ళబోతున్నాం. ఈసారి మనం ఒక నిజమైన ఒక మంచి కేవ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ మనకైతే టార్చిల్స్ కావాలి. మన దగ్గర అయితే అంత లేవు, బట్ హోప్ఫుల్లీ సరిపోతాయని అనుకుంటున్నా. ఇంకా మనకైతే ఆర్మర్ కావాలి కాబట్టి ఎంత పెట్టుకుంటా, చాలా తక్కువ చాలు. ఇంకా మనం ఫైటింగ్కి వెళ్తున్నాం. ఆ జాంబీస్ ఉంటే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి దానికి కూడా నేను రెడీ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒక ఐరన్ సాడ్ అయితే చేసుకుంటాను. దీనికి 2 ఐరన్ ఓర్స్ కావాలి. ఓకే, ఇంకా స్టిక్స్. ఓకే, స్టిక్ అయితే ఒక్కటే ఉంది. ఐరన్ ఓర్ అయితే ఉంటాయి అనుకుంటున్నా. ఎస్, 3 తీసుకుంటే సరిపోతాయి. అండ్ దీనిలో మన ఐరన్ పికాక్స్ కావాలి. ఐరన్ పికాక్స్ ఏదైనా మంచిది దొరికితే ఇబ్బంది అయిపోతుంది. ఒక నిమిషం అయితే ఐరన్ పికాక్స్ అయితే తీసుకొని అంతా రెడీగా అయితే అయిపోదాం. ఐరన్ పికాక్సే లేదా గాయస్? నా దగ్గర ఐరన్ ఉండాలి గాయస్. ఫస్ట్ మనమైతే బ్లాక్ తీసుకుందాం. స్టిక్స్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఐరన్ ఒక్కటే తయారు చేయగలమా? ఫస్ట్ మనమైతే ఐరన్ పికాక్స్ చేసుకుంటాం. సెకండ్ మళ్ళీ ఒక 2 సరిపోతాయి ఈసారి. ఓకే, ఈసారి మనం సాడ్ చేసుకొని అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. సాడ్ చేసుకుంటే ఫస్ట్ స్టిక్స్ ఆల్రెడీ ఉన్నాయి, సో ఒక సాడ్ అంతే గాయస్. మనం స్టిక్ దగ్గర సాడ్ పెట్టుకుంటే అయిపోయింది. ఇంకా అంతే. అండ్ గాయస్, మనమైతే ప్రిపేర్ అయితే అయిపోయాం టోటల్గా. ఇంకా మనమైతే వెళ్ళచ్చు హ్యాపీగా. ఇంకా మనకు ఒక హార్స్ ఉందని చెప్పి నేనైతే చెప్పడం అయితే మర్చిపోయా. మనకు దగ్గర అయితే ఒక హార్స్ ఉంటుంది. దీనిలోనే ఉంటుంది అనుకుంటా. హార్స్ చచ్చిపోయింది గాయస్. తనకు ఫుడ్ పెట్టలేదు. ఎవరు పట్టించుకుంటారు? మనమైతే వెళ్దాం, ఒక కేవ్కి అయితే వెళ్దాం గాయస్. లెట్స్ గో. ఈసారి నేనైతే పిచ్చి కేవ్స్కి వెళ్ళి లాస్ట్ ఎపిసోడ్ లాగా వేస్టేజ్ చేసుకొని ఒక మంచి కేవ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఓకే, నో. ఓకే, ఏం పెద్ద జంప్ కాదు, దాకా. ఓకే, ఇంకా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అంతే. ఈడొక పిట్ లెక్క ఉంది. పిట్ ఒక కేవ్ లెక్క ఉంది, కానీ నీళ్ళు అయితే ఉన్నాయి అంతే. మనం ఒక ఫారెస్ట్ అయితే దొరికింది. ఫారెస్ట్లో కేవ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది అసలు ఒక కేవే గాయస్, బట్ అది అసలు ఏంది కేవ్ కాదు గాయస్. కేవ్ లాగే ఉంది చూడను, కానీ కేవ్ అయితే కాదు. మనమైతే ఇప్పుడు చెట్ల పైన జంప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, మరొక బ్లాక్. అరే ఎస్, మన చెట్ల పైన జంప్ చేయలేము. ఇంకా నార్మల్గా అయితే వెళ్దాం గాయస్. ఓకే.
నాకు ఏం కనిపించలేదు. ఇది ఒక కేవ్ కాదు, ఇది డెడ్ ఎండ్. ఓకే వెళ్ళిపోదాం. ఏదైతే నేను మళ్ళీ రాను, ఇలా ఉంటుందని తెలిస్తే. ఇంకా అక్కడికన్నా పోదాం గైస్. స్విమ్మింగ్ చేసుకుంటా పోతే ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాం. సో ఎవరు కూడా ఐరన్ ఉండే అవకాశాలు ఉంటాయి, కానీ డైమండ్స్ అయితే అస్సలు ఉండవు. మనకు ఐరన్ వద్దు, డైమండ్స్ కావాలి. ఐ మీన్ గోల్డ్ ఆర్ డైమండ్స్, ఎందుకంటే మనకు ఐరన్ సరిపోయాయి అనుకుంటా. తిరుక్కుంటా విలేజ్కే వచ్చాను. ఇది వేరే విలేజో నేను ఎపిసోడ్ విలేజో తెలియట్లేదు, తెలుసుకోవాలి. గైస్ అది నేను వెళ్ళిన విలేజ్. ఓ నో 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 నో, బ్లాక్ ప్లేస్. ఎస్, దీనిపైకి ఎక్కాలి. ఎక్కురా, ఇది బ్లాక్ కూడా ఎక్కట్లేదు పైకి కూడా. ఇదిగోండి ఇలా ఒక బ్లాక్ ప్లేస్ ఇస్తే అక్కచ్చు. ఎస్, ఎందుకని అయితే తీసుకొచ్చా. ఓకే ఇంకా పోదాం. ఇంకా వీళ్ళైతే చూడొచ్చా ఈ పంకిన్స్ అంటే, దీని దగ్గరలో ఒక నెదర్ పోర్టల్ నేనైతే చూశాను. కానీ నేను ఇప్పుడు ఆ నెదర్ పోర్టల్ దగ్గరికి అయితే వెళ్ళాలని ఎక్కడికి దాకా రాలేదు. మనం అన్నా కొత్త. ఓకే ఓకే ఓకే, మనకైతే వద్దు. ఇంకా పోదాం గైస్. మనమైతే ఏదైనా ఒక మంచి కేవ్ కోసం వెతుకుతున్నాం, కానీ మనకైతే ఒక్క కేవ్ కూడా దొరకట్లేదు. ఆడేదో కేవ్ లాగుంది గైస్. ఒక్క నిమిషం గైస్, కట్ చేస్తా స్క్రీన్. గైస్ నేనైతే వీడియో లైట్గా అయితే కట్ చేసా. అండ్ కేవేనా అది? కోల్ ఉంది. ఓహో, పెద్ద పిట్టు, ఆడొక ఐరన్ ఉంది. ఒక కేవ్ లాగే ఉంది గైస్. వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బట్ ఇది ఒక డీప్. దేవుడా, అంత దూరం వెళ్ళింది, ఇప్పుడు కింద పడిపోయాను. నాకు తెలియదు. అన్లక్కీ గైస్. ఈసారి మనం వేరే డైరెక్షన్లో వెళ్దాం. నాకు అట్ట వెళ్ళి ఇసుక వేస్తుంది. ఇటు విలేజ్ ఉంది. ఓకే, అట్టయితే వెళ్ళను. అంత దూరం జంప్ చేయగలను తెలీదు. వద్దు గైస్, ఇట్లా ఓకే ఓకే, ఏ నుంచి జంప్ చేయొచ్చు, కానీ నాకు అంత హెచ్పి డ్యామేజ్ తీసుకోవాలేదు. ఓ నూ. ఎస్ అంతే. ఇట్టయితే పోదాం. అండ్ గైస్ నేనైతే సీన్ అయితే కట్ చేస్తా. 3, 2, 1 అండ్ గైస్ అయితే వచ్చా. క్రీపర్ అయితే ఉంది, అయినా సాడు కూడా అక్కర్లేదు. క్రీపర్ చాలా ఈజీగా వచ్చేయచ్చు. నైట్ అవుతుంది గైస్. మనమైతే ఆడ విలేజ్ ఉంది కదా, దాని పనుకొని అయితే నెక్స్ట్ డే అయితే వద్దాం. కట్ చేస్తాను సీన్ని. గైస్ నేనైతే ఒక విలేజర్ హౌస్కి అయితే వచ్చా. నిజర్ అయితే పోతున్నా. అండ్ మనీ అయితే పింది. నెక్స్ట్ వెళ్దాం. ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏమీ అంత యూస్ఫుల్గా అనిపించలేదు. సో మనమైతే కొత్త ఏరియాకి అయితే వెళ్దాం. నాకు వెళ్ళిన చోటు కూడా ఏం లేవు. మనం అయితే ఓషన్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి, ఎందుకంటే ఓషన్ చాలా పెద్దది.
డైమండ్స్ దొరకను కూడా ట్రెజర్ మ్యాప్స్ అయినా క్రియేట్ చేయాలి, కానీ ఒక డైమండ్ కోసం నేను ఎంత చేయడం నాకు అంత ప్రస్తుతానికి నేను అంత అడ్వాన్స్డ్ కాదు. సో నేను చేయదలుచుకోలేదు. ఈ కొత్త ఇలానికి అయితే వస్తున్నా. పైకి అంతే. ఏడా ఏదో కొత్త ఓల్డ్ లాగుంది. ఐ మీన్ కొత్త ఐలాండ్ ఇది, కానీ బాగుంది గైస్. అక్కడైనా మనం చూసింది గైస్. ఇంకొక గోల్డ్ బ్లాక్ అయితే ఉంది. ఐ మీన్ 9 గోల్డ్ ఓవర్స్ బేసికల్గా. సో వాడికైతే వెళ్దాం ఫాస్ట్గా. లక్కలో ఏంది కప్పగా. ఓకే అక్కడ కేవ్ కూడా దొరికింది మన లక్కలో. ఇది మార్నింగే కాబట్టి, కానీ నాకు ఇది అయితే కొంచెం నైట్ లెక్క కనిపిస్తుంది. దీనిపైన పారుకోవాలి. ఏంది నీళ్ళు అసలు బాగాలేవు ఇక్కడ ఓషన్స్లో. కరెక్ట్ అన్న ఆడికి వెళ్దాం, కానీ కొత్తది కాకపోతే మనం నేను ఎక్స్ప్లోర్ చేసిన తెలియట్లేదు. ఈ ఐలాండ్కి ఎప్పుడు వచ్చినా అవునుగా ఇది కొత్తది అయితే అస్సలు కాదు. మనం నిన్న నైట్దే ఇది. ఓకే ఇంత పెద్దది. మనైతే గోల్డ్ బ్లాక్ తీసుకోవాలి. గోల్డ్ బ్లాక్ ఏముంది? ఓకే ఫస్ట్ మనమైతే దీన్ని మైండ్ చేయాలి. ఎస్ క్యాచ్. ఎస్ ఇది దూకితే మనకు కొంచెం నార్మల్గా ఉన్నాం. అయిపోయింది. ఎస్ ఇంకా మనం మనకు దొరికిన కేవ్కి అయితే వెళ్ళిపోదాం. అరే ఏంది చాలా రేరే అనుకుంటా. పగిలిపోతున్నాయి డైరెక్ట్. నేను మైండ్ కూడా చేయలేకుండా వాటిని తీసుకుందామంటే. సరే మనం అయితే కేవ్కి అయితే వెళ్ళిపోదాం గైస్. మనమైతే అయినా లక్కీగా ఉంటాము. కేవ్ ఒకేసారి 9 గోల్డ్ బ్లాక్ ఒకేసారి అంటే అది క్రేజీ. మరి నెట్ వెళ్తున్నా. ఇది కాదు కేవ్. చూసా గాయస్, మీరు చూసారు కదా. ఓకే ఒక బ్లాక్ నేను ప్లేస్ చేస్తే ఎస్ అంతే. ఇంకా ఇదే గాయస్ ఆ కేవ్. ఇంకా ఒక్క నిమిషం, నేనైతే దీన్ని కోల్పియా అనుకున్నా. ఒక్క నిమిషం గైస్, దీనైతే నాకు కావాలి. దొరికింది మనం తీసుకెళ్దాం. వెళ్ళేటప్పుడు టార్చ్లు అయితే తీసేసుకుందాం. 3 పాత్రలు ఉన్నాయి. తిరిగి సేమ్ దగ్గరికి అయితే వస్తాం. ఏడెక్కితే ఓకే ఇంకేం కనిపించలేదా? ఓకే ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. హోప్ఫుల్లీ ఇంకొక చోట క్రీపర్ ఉంది కానీ. ఓకే బ్లాష్. ఎస్ దీనికి వెళ్తే కోలు ఏవేవో ఉన్నాయి కానీ ఇది కూడా ఉన్నాయి గైస్. నాకు వెళ్ళిన చోటుకైతే వెళ్దాం. ఐ మీన్ 3 మార్గాలు ఉన్నాయి కదా. ఎస్ 2 వెళ్తాం. ఐ మీన్ దీనికి వెళ్ళాం, దీనికి ఓకే ఇట్లా వచ్చాము. ఓకే ఈ మధ్య దారి నుంచి వెళ్తే నాకు వెళ్ళింది. అంటే ఈ కేవ్ బేసికల్గా ఏం లేదు. సో మనమే ఒక రంధ్రం క్రియేట్ చేసుకుంటే వెళ్ళిపోదాం గైస్. అయితే వీడియోని అయితే కట్ చేయాల్సి వస్తుంది. ఓకే నేను గైస్ కొంచెం దూరం అయితే వచ్చాను, మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అన్ని సైడ్లో అయితే మైన్ అయితే చేయడం స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మనకైతే కోల్ అయితే దొరుకుతున్నాయి.
ఏం కాదు, ఐరన్ వాడదాం. హోప్ఫుల్లీ ఐరన్ పికెక్స్ అయితే మధ్యలో బ్రేక్ అయితే అవ్వకూడదు. డర్ట్ కనపడిందంటే ఇంకా డిగ్ చేయలేమని, అది సర్ఫేస్కి మనల్ని అయితే లీడ్ చేస్తుంది. కోళ్ళు అయితే దొరుకుతున్నాయి కానీ నాకు కావాల్సింది మెయిన్గా దొరకట్లేదు. గోల్డ్ డైమండ్స్ అయినా దొరకట్లేదు. ఐ మీన్ దొరికింది గోల్డ్, కానీ ఇలా మైన్ చేస్తే కూడా దొరకాలి కదా. ఇంకా ఇలా అయితే నాకైతే డైమండ్స్ దొరికినట్టే. సో నేనైతే అండర్ మైనింగ్ అయితే చేస్తా. ఫస్ట్ ఇట్లా దిగేసి ఇట్లా ఇంకొక 2 బ్లాక్స్. అరే నీళ్ళల్లో పడతాను అనుకోలేదు. ఓకే 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 వెళ్ళిపోదాం. అసలు చూడగాక మనమైతే డిగ్ చేసుకుంటే అక్కడి నుంచి ఏడదాకా అయితే వచ్చాం. ఏంది ఎస్ బూమ్, వాళ్ళకే కొట్టుకొని వెళ్ళిపోయారు. మనమైతే నుంచి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. మనకైతే ఇదే అంత యూస్ఫుల్ ఏం దొరకలేదు, బట్ స్టిల్ మనకైతే ఒక 9 వర్స్ ఆఫ్ డైమండ్ దొరికింది. వీడియో అంతే. బై గైస్, బై.